హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిద్ధు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మేము బీచ్‌కెళ్తున్నాం. మా పిల్లలిద్దరైతే మీకు హాయ్ చెప్తున్నారండి. కానీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. బైక్‌లో వెళ్తున్నాం గదా! అందుకని నేను బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నానండి. మేము రీచ్ అయిపోయామండి. మేము వెళ్ళిందైతే రేవు పోలవరం బీచ్ అండి. మాకొచ్చేసి ఒక 20 కిలోమీటర్స్ అలా వచ్చింది. కానీ మేము ఫస్ట్ టైమ్ వెళ్ళామండి. మాకు తెలీదు నిజంగా ఇంత బావుంటదని. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఎవరో చెప్పారంట. సరే వెళ్దాం సండే గదా! అని జెప్పేసి వచ్చాం మేమైతే. చాలా బావుంది. మా చిన్నోడు చూడండి వెళ్ళే వరకు ఎప్పుడెళ్దాం, ఎప్పుడెళ్దాం అన్నాడు. అక్కడికి వెళ్ళగానే వాడికి వాటర్ అంటే కొంచెం భయం. అందుకని జెప్పి నేనెళ్ళను మమ్మీ, నేను రాను మమ్మీ అని జెప్పి ఏడుస్తున్నాడు. నేను ఎత్తుకున్నాను. ఎత్తుకున్నాక గూడా నేను ఎత్తుకొని తీసుకెళ్తాను నాన్న దగ్గరకన్నా గానీ ఏడుస్తున్నాడు. సరే అని జెప్పేసి నేను ఎత్తుకొనే ఉన్నానండి. మా పెద్దోడైతే ఇంక చెప్పలేం. వాడికి చాలా ఇష్టం ఇట్లా వాటర్‌లో ఎంజాయ్ జేయడం అంటే. వాడైతే ఆగట్లేదు నేనెళ్ళిపోతా మమ్మీ వాటర్‌లోకని. ముందు రోజు నుండే మమ్మీ నేను వాటర్‌లో ఆడుకుంటాను మమ్మీ ప్లీజ్ మమ్మీ అని జెప్పేసి నన్ను కాకపట్టడం స్టార్ట్ జేశాడు. కానీ అక్కడ ఎలా ఉంటదో ఏంటో తెలీదు కదా! నాన్న ఎళ్ళిన తర్వాత చూద్దాంలే అని జెప్పి నేనన్నాను. కానీ ఏమో వాటర్‌లో దిగాల్సొస్తే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయాలని నేనైతే డ్రెస్ తీసుకెళ్ళానండి ఇద్దరికీ. కానీ చాలా ఎంజాయ్ జేశారు. మొత్తానికి మా పెద్దోడు ఎంజాయ్ చేస్తుంటే, మా చిన్నోడైతే ఫస్ట్ భయపడ్డాడండి. వాళ్ళ డ్యాడీ అట్లా భుజాల పైన ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. ఇంకా వాడి ఎంజాయ్‌మెంట్‌ని చూసి మా చిన్నోడైతే దిగిపోయాడు వాటర్‌లోకి నేను ఆడతా అని. వాడికి భయం పోయినట్టుంది. ఇంకిద్దరైతే చాలా ఎంజాయ్ చేశారు. చాలా ఆడుకున్నారు గూడా వాటర్‌లో. నేను గూడా కాసేపయితే ఎళ్ళానండి వాటర్ లోపలికి. ఆహ్ వీడియో అయితే చాలా బావుంటదండి. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అక్కడ మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది గదా! కొంచెం సముద్రం లోపలికని. దానిపైకైతే ఎక్కామండి మేము. అసలెలా చాలా బావుందండి. అంటే కింద సముద్రం, పైన మనం ఆ ఫీల్ చాలా బావుంది. మా చిన్నోడికైతే భయం పోయిందండి. చూస్తున్నారు గదా! ఫుల్‌గా ఎంజాయ్ జేస్తున్నాడు. ఇంకా వేవ్స్ వస్తున్నాయన్నప్పుడు ముందుకి పరిగెడతా వస్తున్నాడు. మళ్ళీ లోపలికెళ్ళి ఆడుకుంటున్నాడు. ఇంకా అలసిపోయారని జెప్పేసి నేనైతే తీసుకొచ్చేసి డ్రెస్ చేంజ్ చేశానండి. అక్కడ చికెన్ స్టిక్స్ ఉంటే అవి గావాలన్నారు. అవి, స్వీట్ కార్న్ 2 తీసుకొని మేమైతే బ్రిడ్జ్ చూపిచ్చాను గదా! అక్కడికైతే వెళ్తున్నామండి బ్రిడ్జ్ పైకి. అది అక్కడ చేపలు పడున్నాయండి. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ పడుతున్నట్టున్నారు. ఫిష్ పడుతున్నారు. మేమైతే పైకెక్కుతున్నామండి. అక్కడికి పైకెక్కగానే బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఎవరో. ఆ అబ్బాయిదైతే బర్త్‌డే అంట. వాళ్ళు కేక్ పీసెస్ అవి మా పిల్లలిద్దరికీ ఇచ్చారు. చూస్తున్నారు గదా! అసలు చాలా బావుందండి. ఆ వేవ్స్ అలా రావడం. ఇంకా భయం కూడా వేసిందండి. ఎందుకంటే పిల్లలతో వెళ్ళాం గదా! కొంచెం జాగ్రత్తగా ఉండాలి గదా! అందుకని నేను, మా హస్బెండ్ అయితే పిల్లలు చేపట్టుకునే ఉన్నాం. కిందకి గూడా దిగారు చాలామంది. మా పెద్దోడు గూడా దిగుదాం మమ్మీ అన్నాడు గానీ, ఇంకా వద్దని జెప్పేసి మేమైతే అక్కడి నుండి చూసి వెనక్కైతే వచ్చామండి. చాలామందొచ్చారు. చాలా బావుందండి అసలు. చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ కొండ కనిపిస్తుంది గదండీ! ఆ కొండపైకి కూడా చాలామంది ఎక్కారు. ఆ కొండపైన ఒక టెంపుల్ గూడా ఉందండి. మేమైతే ఇంకెళ్ళలేదండి. అప్పటికే చాలా టైం అయింది. పిల్లలు గూడా వాటర్‌లో ఆడి టైర్డ్ అయిపోయినారని జెప్పి, ఇక్కడ నుండే ఇంక కిందకొచ్చాం. ఫోటోస్ అవి తీసుకున్నాం. అక్కడ నుండి కిందకొచ్చాక ఐస్ క్రీమ్ కావాలన్నారు మా పిల్లలిద్దరూ.
మా చిన్నోడికి మాత్రం స్ట్రాబెర్రీనే కావాలన్నాడు. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ వాళ్ళ దగ్గర లేదంట. చాకోబార్ చాకోబార్ తీసుకున్నా కానీ ఇంకా వాడు తినలేదండి. క్రికెట్ ఆడుతున్నారు చూసారా? అందరూ కూడా చాలామంది ఫ్యామిలీస్‌తో వచ్చిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడ వీళ్ళైతే ఐస్ క్రీమ్ తీసుకున్నారు. చాకోబార్ ఐస్ క్రీమ్ ఇచ్చి అదే స్ట్రాబెర్రీ రా అంటే వాడు నమ్మట్లేదు. అది కాదు నాకొద్దు అన్నాడు. ఆమె స్ట్రాబెర్రీ జ్యూస్ ఉందని చెప్పి ఇచ్చింది. కానీ వాడికి నచ్చలేదంట, అది తాగలేదు. ఇక్కడైతే సాయిబాబా టెంపుల్ ఉందండి బీచ్కి ఆపోజిట్లోనే. నెక్స్ట్ అక్కడ స్వామి వివేకానంద స్టాచ్యూ కూడా ఉందండి, చాలా బాగుంది. ఇక్కడ కొండపైన టెంపుల్ అని చెప్పాను కదండి, అది అదే టెంపుల్ అండి. మేమైతే అక్కడ వరకు వెళ్ళలేదు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. దారిలో టీ టైం దగ్గర ఆగాం. అక్కడైతే మా చిన్నోడిని వీడియో తీస్తున్నా నాన్న అనగానే చూడండి వాడు వెంటనే కాలు మీద కాలు వేసుకొని అలా డైలాగ్ అయితే చెప్పాడండి. ఇంకా 7 అయిపోయిందండి. మేమైతే టీ తాగేసి బయలుదేరిపోయాం. మా పెద్దోడు వచ్చి లెమన్ టీ తాగాడు, నేను టీ తాగాను. వాళ్ళ డాడీ మా చిన్నోడు బూస్ట్ తాగారు. ఫైనల్గా మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.